12 రోజుల క్రితం గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని దళిత యువకుడు పైడిమల్ల చినరాజుపై అదే గ్రామానికి చెందిన అల్లాడి నాగేశ్వరరావు అనే వ్యక్తి మారణాయుధంతో దాడి చేశారు. తన భూమిని అల్లాడి నాగేశ్వరరావు అన్యాయంగా ఆక్రమించుకున్నాడని దీనిపై నిలదీసిన చినరాజుపై కక్షపూరితంగా కుల అహంకారంతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన బాధితుడు ఫిర్యాదు చేసిన నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారని, మరో 2 రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించకపోతే దీనికి సంబంధించిన పోలీసు అధికారులు ఎవరిని విడిచిపెట్టేది లేదని, వాళ్ల మీద ప్రైవేట్ కేసులు వేస్తామని న్యాయవాది పిల్లి బలరాముడు హెచ్చరించారు. దళితుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఇన్ఛార్జ్ తహసీల్దార్ రజనీకి వినతి పత్రం అందించారు. ఆక్రమించుకుని దళితుల్ని అన్యాయంగా బాధ పెడుతూ వాళ్ళని అవసరమైతే కొట్టడం, తిట్టడం, కత్తిలిచ్చి నరగడం కూడా జరిగింది. ఆ విషయం తమకు కొంతవరకు తెలుసు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా ఈ రోజు వరకు కూడా పోలీసు వారు జాప్యం చేస్తూ అతన్ని బయట తిరిగిలా చేస్తారు. ఈ రోజుకి రిమాండ్కి కానీ అతని మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు కట్టారే కానీ నమా పుస్తకాల చట్టాలతో కేసులు కట్టారు. వాళ్ళు సరైన కేసులు కట్టలేదు. కాబట్టి దీని మీద బాధితుడికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. చేయని పక్షంలో మేము ప్రైవేట్ కేసులు వేస్తాము. అధికారుల మీద చేయని పక్షం ఉద్యమం మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాము. దీన్ని సీఎం గారి దృష్టికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి దాని మీద మీరు స్పందించి మాకు న్యాయం జరిగేలాగా, మా బాధితుడికి న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోకవరం మండలం తహసీల్దార్ గారి కార్యాలయం సందర్శనలో భాగంగా ఈ గోకవరం మండల పరిధిలో గోకవరం పోలీసులు చేసినటువంటి తప్పిదమ్ము క్రైమ్ నెంబర్ 218/2024లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పరిశీలన చేయడం నిమిత్తం రావడం జరిగింది. నా పేరు పిల్లి బలరాముడు. నేను న్యాయవాదిగా ఉన్నాను. మాది ప్రత్తిపాడు గ్రామం. ఈ దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించటము, ఆ స్పందనలో భాగంగా ఈరోజు గోకవరం పోలీసులు చేసినటువంటి తప్పుదాలని పరిశీలించడానికి నిమిత్తమై రావడం జరిగింది. ఈ గోకవరం పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి అంశాలని, ఫిర్యాదులో ఉన్నటువంటి సంఘటనల్ని పూర్తిగా విస్మరించి కేసులు నమోదు చేసినట్టుగా కనపడుతూ ఉంది. భూమికి సంబంధించినటువంటి విషయము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం భూమికి సంబంధించినటువంటి అంశమైన, ప్రైవేటు భూమి అయినా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదు చేయవలసినటువంటి బాధ్యత